ఇంకెన్ని వీడియోలు చేస్తావురా అంటే ప్రామిస్ ఇదే లాస్ట్ వీడియో, ఇంకా సంబంధం కూడా లేదు. ఈ వీడియో ఏంటంటే సో బీబీ జోడీలోకి తనూజ గారు వస్తున్నారా రావట్లేదా, కళ్యాణ్ వెళ్తున్నాడా వెళ్ళట్లేదా, సో దీని గురించే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరికైనా తెలుసుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దాని ఇంకొంచెం డెప్త్గా సో ఏం జరిగింది అనేది కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. సో నాకు ఇంతకు తెలిసింది కాబట్టి సో లెట్స్ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి చూడండి. అగైన్ ప్రామిస్ ఇదే లాస్ట్ వీడియో. దీని తర్వాత మేబీ బీపీ జోడీలో ఇంకేమైనా బెటర్గా ఏమైనా తెలిస్తే చేస్తానే, కానీ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన పర్సన్స్ గురించి మాత్రం మోస్ట్లీ ఇదే లాస్ట్ వీడియో. ఎందుకంటే నిన్నటి నుంచి చాలామంది మళ్ళీ ఏయో పంపిస్తూ ఉన్నారు. అవి పంపించిన తర్వాత మనం చేయకుండా ఉండలేము వీడియో. సో ఎవరో ఏదో ఎక్కడో రివ్యూర్ ఏదో పెట్టారంట, సో ఎక్స్పోజ్ చేశారనో లేకుంటే వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు ఇంకా బాగుండాలి అని చెప్పడం ఉద్దేశము. సో తనూజ గారి పిఆర్లో ఒక పర్సన్, సో కళ్యాణ్ పిఆర్లో ఒక అతను. సో కళ్యాణ్ పిఆర్ అతను పేరు, సో తనూజ గారి పిఆర్లో ఒక పర్సన్ పేరు. సో పేర్లు ఎందుకు లేని వాళ్ళిద్దరూ ఉన్నది. సో వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, సో చూసుకోండి అది ఇది అని చెప్పి ఎవరో నాకు అవసరం లేదు ఆ పేరు, నాకు తెలియని కూడా తెలియదు ఆ పర్సన్ ఎవరో. సో ఆ పర్సన్ పెట్టారంట, ఆ పర్సన్ పెట్టారని చెప్పి నాకు పెట్టారు. నేను ఎంత వద్దన్నా కానీ ఆ పర్సన్ గొంతు నాకు వినడమే సిరాకురా బాబోయ్ అంటున్నా. సో అయినా కానీ నాకు పెడతానే ఉన్నారు. సో ఎవరి శాడిజం వాళ్ళది. సో పెట్టారనమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా సోది అంటే, పిఆర్లు ఎప్పుడు ఒకటే అబ్బా. వాళ్ళు ఈ కంటెస్టెంట్కి ఈసారి చేస్తారు, జస్ట్ దేర్ బిజినెస్ అంతే. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్కి చేసిన పిఆర్ ఆయన ఓన్లీ నేను కామనర్స్కి మాత్రమే చేస్తా అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు ఏంటి, రేపు పొద్దున వెళ్ళి సెలబ్రిటీ అడిగి సెలబ్రిటీకి చేయడే ఏంటి. సో ఆయన ఎవరికైనా చేస్తారు. పోనీ ఇప్పుడు తనుజ గారికి చేసిన పిఆర్ ఓన్లీ సెలబ్రిటీస్కి చేస్తారు, రేపు పొద్దున కామనర్స్ వెళ్ళి అడిగితే చేయరా. సో చేస్తారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి. సో లోపలికి వెళ్తున్న కంటెస్టెంట్ ఒక మంచి పిఆర్ని పెట్టుకోవాలి. సో వాళ్ళు ఎట్ ప్రెజెంట్ వీళ్ళు కొంచెం బెటర్ పిఆర్స్ బిగ్ బాస్కి రిలేటెడ్గా. వేరే పెద్ద పిఆర్లు వాళ్ళు బిగ్ బాస్కి సెట్ కాదు, వాళ్ళు తీసుకున్నా కానీ వేరేలాగా ఛార్జ్ చేస్తారు. సో వీళ్ళు కొంచెం బెటర్ అనమాట, అందుకని వీళ్ళని అప్రోచ్ అవుతారు. ఓకేనా, అదేదో పెద్దదైనట్టు ఆ పిఆర్లు ఎప్పుడు కలిసే ఉంటారు. సో దానికి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కలవాలి ఖచ్చితంగా అంటే, సో ఈ పిఆర్లే కదా నెగిటివ్ చేసింది ఒక కంటెస్టెంట్ని నెగిటివ్. ఇప్పుడు కళ్యాణ్ నెగిటివ్ చేసింది ఎవరు, తనూజ గారి పిఆర్. తనూజ నెగిటివ్ చేసింది ఎవరు, కళ్యాణ్ పిఆర్. సో మరి ఆ పిఆర్లు ఇద్దరు కలిసినంత మాత్రాన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎలా కలుస్తారు. వాళ్ళు అభిమానిస్తున్న కంటెస్టెంట్ని అంత ఘోరంగా నెగిటివ్ చేసినప్పుడు ఎలా కలుస్తారు, కలవరు కదా. సో అదన్నమాట లాజిక్. ఫ్యాన్స్కి ఎమోషన్స్ ఉంటాయి, పిఆర్లకి ఎమోషన్స్ ఉండవు, రివ్యూయర్లకి ఎమోషన్స్ ఉండవు. ఈవెన్ దో కంటెస్టెంట్స్కి కూడా ఎమోషన్స్ ఉండకపోవచ్చు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హౌస్లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ చాలా మంచిగా ఉన్నారు. ఓకేనా, బయట రివ్యూయర్లు ఫ్యాన్స్ పిఆర్ టీములు కొట్టుకొని చచ్చారు, కానీ వీళ్ళ కోసం వీళ్ళిద్దరు లోపల చాలా బాగున్నారు. కట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత సో కొన్ని నిజాలు ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి ఇద్దరు కంటెస్టెంట్స్కి. సో తెలిసిన తర్వాత సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అసలు గేమ్ మొదలైంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు బాగున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరికి తెలియాల్సిన వాళ్ళకి తెలిసే కాబట్టి సో ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో దానికి రిలేటెడ్గానే సో తనూజ గారికి ఏంటి, సో ఆల్మోస్ట్ తనే గెలిచేసింది. లాస్ట్ మూమెంట్లో డెసిషన్ చేంజ్ చేశారు. కొంతమంది టీము ఒక ప్లేస్లో మీటింగ్ పెట్టుకున్నారు. సో దానివల్ల గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో డెసిషన్ వేరేలాగా తీసుకున్నారు. తనూజ గారికి ఫేవర్గా డెసిషన్ రాలేదు, తనూజ గారు మోసం చేశారు. ఈ స్టోరీ ఏదైతే ఉందో సో ఇది ఏదైనా నిజం అవ్వచ్చు ఆర్ అబద్ధం అవ్వచ్చు, కాసేపు పక్కన పెడితే దీన్ని తనూజ గారు చాలా గట్టిగా నమ్మినట్టున్నారు. సో అందుకని చెప్పి తనూజ గారు ఆ బీబీ జోడీకి తనూజ గారిని చాలా గట్టిగా అడిగారంట. ఈవెన్ దో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారంట చాలా గట్టిగానే. సో ఎందుకంటే స్టార్ మాల్లో నెక్స్ట్ ఒక 2 to 3 months ఇదే హంగామా జరిగిపోతుంది కాబట్టి ఈ షోనే కాబట్టి. సో అందులో దీంట్లో బీబీ జోడీస్ రియల్ వర్సెస్ రీల్ జరగబోతుంది. అందులో రియల్ జోడీస్ ఎందుకు తనూజ గారిని కళ్యాణ్ని కలపాలి అని అనుకున్నారంటే, బీబీ జోడీలో పెట్టాలి అని అనుకున్నారంటే, వీళ్ళిద్దరు శివ అని ఒక 25 years ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీరు అందరూ చూసుంటారు. వీళ్ళిద్దరు డ్యాన్స్ చాలా హైలైట్ అయింది. అది హైలైట్ అయిందా లేదా హైలైట్ చేశారా పక్కన పెడితే చూడడానికి చాలా బాగా చేశారు ఇద్దరు. సో ఇద్దరు చాలా బాగా చేశారు డ్యాన్స్. ఈవెన్ డెమోను ఎవరైతే రితు ఉన్నారో వాళ్ళిద్దరికి సూపర్ డ్యాన్సర్లు ఇద్దరు ఎవరికి వాళ్ళు. అయినా కూడా వాళ్ళది తేలిపోయి వీళ్ళది హైలైట్ అయిందంటే వీళ్ళిద్దరి మీద అప్పటికి ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ అది. సో వీళ్ళిద్దరు జోడీ మీద ఇంప్రెషన్. సో అలాంటి జోడీ కలిసి పోటీ చేస్తే సో ఖచ్చితంగా టీఆర్పీలు బద్దలైపోతాయన్న థాట్లో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. ఈవెన్ దో అటుపక్క అంటే ఎవరు ట్రై చేయాలో వాళ్ళు కూడా చేశారంట. బట్ షీ స్ట్రిక్ట్లీ సెడ్ నో,
బికాస్ ఆఫ్ కొన్ని థింగ్స్ బయటకు వచ్చిన తర్వాత సో తనని ఏదో లైక్ సో కళ్యాణ్ పిఆర్ టీం తనని గట్టిగా యూస్ చేసుకుంది. సో తనని తర్వాత నెగిటివ్ చేసేసారు. సో కావాలని చెప్పి తను నెగిటివ్ చేశారన్న థాట్ తనలో ఉండింది. సో దానికి తగ్గట్టు కొన్ని వీడియోస్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ని కానీ సో కొన్ని చూపెట్టారు అంట. ఓకేనా. సో అది కళ్యాణ్ సైడ్ నుంచి కొంచెం నెగిటివ్ చేశారు తనని అని చెప్పి సో తనూజ గారికి సోకాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో తనూజ గారి ఉంటారు కదా వెల్విషర్స్, సో వాళ్ళు చెప్పారంట. సో తనూజ గారిని ఆ షోకి వెళ్ళొద్దు అని చెప్పారంట. అండ్ ద సెకండ్ సైడ్ ఏంటంటే సో తనూజ గారికి షోలో వాళ్ళు చాలా నెగిటివ్ చేశారు. మనకి ఇది తెలుసు పక్కాగా, ఎందుకంటే ఎన్ని నెగిటివ్ ప్రోమోలు వేసి ఆ అమ్మాయిని ఎంత నెగిటివ్ చేశారో, లేకుంటే వన్ సైడ్ ఉన్న ఓట్ బ్యాంక్ని కాస్త సో 2 సైడ్కి తీసుకొచ్చారు అంటే ఆ అమ్మాయి నెగిటివ్ చేయడంలో బిగ్ బాస్ టీం పాత్ర చాలా గట్టిగా ఉంది. అన్నెసరీ నెగిటివ్ ప్రోమోలు వేయటము, నెగిటివ్ కట్లు చేయటము ఇవన్నీ చేశారు కాబట్టి సో ఇప్పుడు ఆ అమ్మాయి డెసిషన్ తీసుకుంటుంది. ఎప్పుడంటే ఆ అమ్మాయికి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కానీ అమ్మాయి రెమ్యునరేషన్ దాటి ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నన్నంత నెగిటివ్ చేసిన దానికోసం నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి సో తను ఆ బీబీ జోడీని కంప్లీట్గా ఆఫర్ని డినై చేసింది అంట. సో కాబట్టి తనూజ గారు ఉండరు అండ్ కళ్యాణ్ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఎందుకంటే సో తనూజ కళ్యాణ్ ఉంటే ఓకే, కానీ అదర్వైజ్ తను కళ్యాణ్కి సో అట్ ప్రజెంట్ సో తనకున్న సిచ్యువేషన్స్ ప్రకారం కూడా తనకి ఇప్పుడు వేరే వాళ్ళతోటి తనని పెట్టినా కూడా అది తనకు కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి సో కళ్యాణ్ కూడా మేబీ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. అంటే వేరే వాళ్ళతో వెళ్తే మరి ఏదో వెళ్ళినట్టు ఉంటుంది. తనూజ గారితో అయితే ఒక పాజిటివ్ సైన్ ఉంటుంది, సో ఇద్దరు వెళ్తే బాగుంటుంది. బట్ తనూజ గారు కాకుండా సో కళ్యాణ్ వేరే వాళ్ళతో వెళ్తే అబ్బాయి కూడా ఎంతో కొంత నెగిటివ్ అవుతుంది అండ్ గుడ్ డెసిషన్ తీసుకున్నాడని అనుకోవాలి. సో కళ్యాణ్ కూడా ఆఫర్ని రిజెక్ట్ చేయటంతో ఫస్ట్ ఆయిషా అన్నారు, తర్వాత యష్మి అన్నారు, ఇవన్నీ పేర్లు వినిపించాయి కానీ బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో తనే రిజెక్ట్ చేశాడు ఆ ఆఫర్ని. సో ఇఫ్ తనూజ గారు అయితే ఓకే అనేవాళ్ళు, సో తనూజ గారు కానప్పుడు వేరే వాళ్ళతో చేయటం తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి సో తను కూడా ఆఫర్ని రిజెక్ట్ చేశాడని తెలుస్తూ ఉంది. అండ్ బీబీ పరివారం షో జరిగింది కదా, సో అది మేబీ మనకి ఫస్ట్కి కానీ లేకుంటే పండగకి కానీ అది టెలికాస్ట్ చేస్తారు ఆ బీబీ పరివారంది. సో ఆల్రెడీ ఈ బీబీ సీజన్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో సో వీళ్ళలో దీనికి కూడా తనూజ గారు వెళ్ళలేదు అని చెప్పి టాక్ నడుస్తుంది. దీంట్లో కూడా తనూజ గారు పార్టిసిపేట్ చేయలేదంట. 1 year ఎన్ఓసి ఉంటుంది, ఓకేనా. 1 year ఎన్ఓసి ఉంటుంది అంటే కాంపిటేటివ్ ఛానల్స్లో వేరే ఛానల్స్లోకి వెళ్ళి కనిపించకూడదు. ఎయిదర్ జీ ఆర్ ఈటీవీ సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనిపించకూడదు. బట్ వెబ్ సిరీస్లు చేసుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, మూవీ ప్రమోషన్స్కి వెళ్ళొచ్చు, బయటకి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కాంపిటేటివ్ ఛానల్స్కి మాత్రమే వెళ్ళకూడదు. సో కాబట్టి ఈ అమ్మాయి అంటే వీటికి కూడా వెళ్ళని అంటుందంట. సో వీటికి కూడా కనిపించను అంటుందంట. మేబీ ఏదో బీబీ ఉత్సవం లాంటిది ఏదో జరుగుద్ది కదా, సో ఆ బీబీ ఉత్సవం ఏదైతే ఉందో మేబీ దాంట్లో జస్ట్ అలా ఫేస్ చూపించి వచ్చేయాలి అనుకుంటూ ఉందంట. దట్టు సో కళ్యాణ్ ప్రజెన్స్ ఉంటే ఈ అమ్మాయి ప్రజెన్స్ ఉండకూడదు అని చెప్పి సో ఈ అమ్మాయి చుట్టుపక్కల ఉండే వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు డిసైడ్ చేశారు అంట. అది లేటెస్ట్ టాక్. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీరు నమ్మే వాళ్ళకి మీకు తెలియాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సో తనూజ గారు బీబీ జోడీలో లేరు అండ్ కళ్యాణ్ బీబీ జోడీలో లేరు. పాప వీళ్ళిద్దరికి సంబంధించిన మ్యూచువల్స్ కొంతమంది ఉంటారు, జెన్యున్గా మ్యూచువల్స్ ఉంటారు. ఇద్దరు ఎవరు గెలిచినా పర్లేదు, ఇద్దరు ఒకళ్ళు విన్నర్ అయ్యారు ఒకళ్ళు రన్ అయ్యారు మాకు హ్యాపీ అనుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఓకేనా. సో మెజారిటీ కళ్యాణ్ వైపు సో తనూజ వైపు విడివిడిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళు పాపం వీళ్ళ ఆశలు మీద అడియాసలు అంతే, ఇంకా నీళ్లు చల్లినట్టే అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరూ సో బీబీ జోడీలో కలిసి పోటీ చేయట్లేదు, అలా అని చెప్పి విడివిడిగా కూడా పోటీ చేయట్లేదు. అసలు బీబీ జోడీలోకి వీళ్ళిద్దరి ప్రజెన్స్ ఉండదు. సో ఇది క్లియర్ అనమాట. సో కళ్యాణ్ ఫ్యాన్స్కి తనూజ గారి ఫ్యాన్స్కి సో విడివిడిగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అండ్ మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇంకా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు వస్తే ఆ ఇద్దరివి మంచిగా కట్ చేసుకొని ఆ ఫ్యాన్ పేజెస్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ జెన్యున్గా కూడా కొంతమంది ఉంటారు ఆడియన్స్ వీళ్ళిద్దరి ప్రజెన్స్ని ఫస్ట్ నుంచి ఫీల్ అయిన వాళ్ళు కూడా. సో ఆ రెండు లేకుండా పోయాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇది అన్నమాట జరిగింది. దీనికి కారణం ఎవర్రా అంటే సో మా టీవీ పిఆర్ టీములు, కొంతమంది రివ్యూయర్లు సో నెగిటివ్ చేసేసారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి పిచ్చ కోపంలో ఉందంట. సో మామూలుగా కూడా ఒక రేంజ్లో ఉందంట. ఇంకా తర్వాత అమ్మాయి డెసిషన్స్ అమ్మాయి తీసుకుంటుంది కదా, సో తప్పదు. ఎందుకంటే సో తన సెల్ఫ్ రెస్పెక్టా లేకుంటే రెమ్యునరేషన్ అంటే సో తన సెల్ఫ్ రెస్పెక్ట్కే తను ఇంపార్టెన్స్ ఇచ్చింది, బీబీ జోడీలోకి రావట్లేదు అంటే మనం ఆలోచించాలి. సో తను కొంచెం గట్టిగానే డిసప్పాయింట్ అయి ఉంటుందని. ఆ డిసప్పాయింట్ అవడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే అంత నెగిటివ్ చేశారు కాబట్టి ఆ అమ్మాయిని. ఎండ్ ఆఫ్ ద డే స్టార్ మా టీం ఆ నెగిటివ్ చేసద్ది అనేది కూడా సో మీ ఫుటేజ్ని మేము ఎలా అయినా వాడుకుంటాము అనేది అగ్రిమెంట్లో ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా గట్టిగా క్వశ్చన్ చేయలేదు. బట్ సో దాని తర్వాత బాల్ ఈ అమ్మాయి కోర్టులోకి వచ్చింది కాబట్టి సో ఇన్వాల్వ్ అవ్వాలా, షోస్లో పార్టిసిపేట్ చేయకూడదా, చెయ్యాలా అనేది సో అమ్మాయి డెసిషన్స్ అమ్మాయి తీసుకుంటుంది. బీబీ జోడీ వరకు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది, ఆ అమ్మాయి రావట్లేదు, వెళ్ళట్లేదు, బికాస్ ఆఫ్ దీని వెనక ఇంత జరిగింది అంట. సో అదన్నమాట. అండ్ దట్టు
సో కొన్ని ఆ అమ్మాయి ఏవైతే అమ్మాయి లైవ్కి వచ్చినా వాటికి వచ్చినా కానీ సో కళ్యాణ్ ఫ్యాన్స్ అమ్మాయి దాంట్లో పెట్టము, సో ఇటు సైడ్ వెళ్తే తనుజ గారి ఫ్యాన్స్ అక్కడ పెట్టడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలి, వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలి అంటే సో ఆ అబ్బాయితో కలిసి వేరే ప్రోగ్రామ్స్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే బెటరు అని చెప్పి సో డిసైడ్ అయ్యారు అని చెప్పి తెలిసిందనమాట. ఓవరాల్గా ఇది మనకు తెలిసిన అప్డేట్. ఇదే లాస్ట్ వీడియో, ఇంకా దీని మీద సంబంధం లేదనమాట. ఇంకా మనకి బీబీ దీనికి బీబీ జోడీకి కూడా వీళ్ళిద్దరితో కలిపి ఇదే లాస్ట్ వీడియో. ఇంకా మీ ఇంత పెద్ద జరిగినా కానీ మీరు నాకు సెండ్ చేయొద్దు, నేను ఇంకా వీడియోస్ కూడా చేయను. ఓకే, జై హింద్.